ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్యా నేను ఇలాంటి తల్లిగా ఉండాలి. యేసయ్యా నేను ఇలాంటి తల్లిగా ఉండాలి. మత్తయి సువార్త 15:28 అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. The Gospel of Matthew 15th chapter 28th verse. Then Jesus said to her, Woman, you have great faith. Your request is granted. And her daughter was healed at that moment. యేసయ్యా నేను ఇలాంటి తల్లిగా ఉండాలి. చిన్నపిల్లలు, కుమారులు కానీ కుమార్తెలు కానీ, 2 సంవత్సరాల ఆడపిల్లలు, 3 సంవత్సరాల ఆడపిల్లలు, 5 సంవత్సరాల ఆడపిల్లల్ని వాళ్ళు గమనించండి. వాళ్ళే చిన్నపిల్లలు. ఇంకొక చిన్నపిల్లలను చూశారనుకో అమ్మలా ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఒళ్ళో పొడుగు పెడతారు, ఓ అంటుంటారు, ముద్దు పెట్టేస్తుంటారు. అంటే ఆ చిన్న వయసులోనే మాతృత్వం కనబడుతుంది, తల్లి స్వభావం, తల్లి ప్రేమ కనబడుతుంది. అదే టైంలో బాబులు చూడండి, ఆడు ఫ్యాన్ ఎప్పి చూస్తాడు, అది కింద పడేస్తే తిరిగిద్దా లేదా, ఆడు మొబైల్ ఫోన్ చూస్తాడు, దీని లోపల వ్యక్తి ఉన్నాడా లేదా. అది అబ్బాయిలది ఆ మూడు, పాపలది అలా కాదు. చిన్న వయసులో నుండే ఆ మాతృత్వం యొక్క ఆ కనబడుతుంటుంది అన్నమాట. ఆ తల్లి స్వభావం, ఆ తల్లి ప్రేమ ఆ చిన్నప్పటి నుండే వారికి కనబడుతుంటుంది. అలా నింపేశాడు ఆడపిల్లలకి. ఐగుప్త దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని అతి భయంకరంగా పరిపాలిస్తున్న ఫరో రాజు, ఈజిప్ట్ని పరిపాలిస్తున్న ఫరో రాజు ఏమన్నాడంటే, పుట్టిన మగబిడ్డలందరినీ చంపేసేయండి అన్నాడు. పుట్టిన మగబిడ్డలందరినీ చంపేసేయన్నాడు. అలాగే పుట్టిన మగబిడ్డలందరినీ చంపేస్తుంటే, కానీ మోషే వాళ్ళ అమ్మ నాన్న పుట్టిన మగబిడ్డని 3 నెలల భద్రపరిచేశారు. అందరూ వారి పిల్లల్ని కాలువలో పడేస్తున్నారు, నైల్ నదిలో పడేస్తున్నారు. కానీ మోషే యొక్క అమ్మ నాన్న ఆ కుమారుణ్ణి జమ్ము పెట్టిలో, ఆ తల్లి జమ్ము పెట్టిలో ఆ కుమారుని పరుండబెట్టి ఆ నైల్ నదిలో వదిలేసింది. ఆ క్షణమున నైల్ నదికి స్నానం చేయడానికి వచ్చింది ఎవరు తెలుసా? ఫరో రాజుగారి యొక్క కుమారుడు కాదు. ఎవరు వచ్చింది? కుమార్తె. అదే కనుక ఫరో రాజుగారు కుమారుడు వచ్చుంటే మా నాన్న ప్లాన్కి వ్యతిరేకంగా ఏదో తల్లి ప్రణాళిక వేసిందిరా అని చెప్పేసి కాలుతోనే నులిపి పడేసేవాడు ఆ మోషేని. కానీ ఫరో యొక్క కుమార్తె రావడం వలన వాళ్ళకి చిన్నప్పటి నుండి ఏ స్వభావం ఉంటుంది? మాతృత్వం, తల్లి యొక్క ప్రేమ ఉంటుంది. ఆ బిడ్డను చూడగానే ముద్దు పెట్టుకొని ఆమె ఏమంది తెలుసా? ఈ కుమారుడు నా కుమారుడు. దేవునికి తెలుసు ఎలా తన బిడ్డల్ని కాపాడుకోవాలో అని, ఎలా భద్రపరచాలో ఆయనకి తెలుసు. నువ్వంత టెన్షన్ ఏమీ పడక్కర్లా. సర్వశక్తి గల దేవుడు నువ్వు వెళ్తున్న వేదనలో భద్రపరచగలిగిన సమర్థుడు ఆయన. ఈ ఫరో రాజు ఎవరండి? ఈ ఫరో రాజు ఏమన్నాడు తెలుసా? మిడ్ వైఫ్స్ అంటే మంత్రసానులు అంటే వేపాకు పట్టుకునేటట్టు కదా, నర్సెస్ అన్నమాట. ఎవరు? నర్సులతో ఏం చెప్పాడంటే, మీరు ప్రసవం జరిగిస్తుండగా చెయ్యాల్సిందేం తెలుసా? పుట్టిన బిడ్డలందరినీ ఏం చేసేయండి? చంపేసేయండి అన్నాడు. బా ఎంత కఠినాత్ములండి! పుట్టిన బిడ్డలందరినీ చంపేసేయండి అన్నాడు. పుట్టిన బిడ్డలను చంపగానే ఈ బాధ్యత ఎవరికి ఇచ్చింది? మిడ్ వైఫ్స్ అంటే స్త్రీలకే ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? స్త్రీలకే ఇచ్చాడు. కానీ వాళ్ళలో ఏ స్వభావం ఉంటుంది? అది ఇంకొకళ్ళ పిల్లలైనా సరే ఆ ప్రేమ వాళ్ళలో ఉబికి వస్తుంది. కానీ ఆ మంత్రస్థానంలో ఏం చేశారో తెలుసా? ఆ బిడ్డల్ని ఏం చేయలేదు తెలుసా? పుట్టిన బిడ్డల్ని చంపలా. రాజు అన్నాడు, ఎందుకు మీరు చంపలేదన్నారు? మేము ప్రసవం జరిగించకముందే వాళ్ళు ప్రసవించేశారండి, అందువలన మేము ఏం చేయలేకపోయాం, వాళ్ళని చంపలేకపోయాం అన్నాం. తల్లికి తెలుసు ఎలా కాపాడాలో, ఒక స్త్రీకి తెలుసు తన బిడ్డని ఎలా కాపాడాలో, ఎలా భద్రపరచాలో. అలాగ ఏర్పాటు చేశాడు తల్లిని. అటువంటి టైంలో స్త్రీలైన నర్సులు కాకుండా మేల్ నర్సెస్ని పంపించారనుకో, పురుషులైన నర్సులను పంపించారనుకో, రాజుగారు చెప్పేసినట్టు అందరినీ ఏం చేసేవాళ్ళు? చంపేసేవాళ్ళు. దేవుని స్తోత్రం. బిడ్డల్ని పెంచే బాధ్యత మనకే అప్పగించి ఉన్నాడు అనుకో. ఎవరికి? తండ్రులకి. ఒక పూట అన్నం పెడతాం,
తింటాడు. రెండో పూట తినలేరు, లాక్కొట్టి తినలేదప్పా అంటాం. కానీ తల్లి ఎప్పుడు అందవు. ఆ ప్లేట్ అన్నం పట్టుకుందా, అది మొత్తం ఈ ఒక్క ముద్ద అనగానే 20 ముద్దలు అయిపోతాయి అక్కడ. మమ్మీ అంటే ఇంకొక ముద్ద. చందమామను చూపెట్టిద్ది, సూర్యుడిని చూపెట్టిద్ది, డాబా పైకి వెళ్ళిద్ది, ఇంటి బయటికి వెళ్ళిద్ది, కావాలంటే విజయవాడ పట్టణం అంతా తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి ప్లేట్ అవజేసి తీరిద్ది అంతే. అదే మా మగవాళ్ళకి చెప్పండి, మర్యాదగా తింటావా, అది అన్నమాట. కానీ దేవుని తెలుసా, తల్లికి దేవుడు అంత మంచి స్వభావం ఇచ్చాడు. మీరు చూడండి, ఆడపిల్లలను చూడండి, ఆ ఆడపిల్లలకు ఉన్న గుణం ఏంటి తెలుసా, చిన్న బలి చూడగానే అని అరుచుకుని బయటకు వచ్చేస్తారు. సాలిపురుగు చూడగానే బయటకు వచ్చేస్తారు. వాష్రూమ్లో బల్లి ఉంటే వాష్రూమ్లోనికి వెళ్ళరు, బెడ్రూమ్లో గనక బల్లి ఉంటే బెడ్రూమ్లో వెళ్ళరు, ఆ బల్లిని గనక వెళ్ళగొడితేనే వెళ్తారు. అలాంటి భయపడే పిల్లలు వివాహమై ఒక బిడ్డకి జన్మమివ్వగానే వాళ్ళకున్న ధైర్యం మామూలుగా ఉండదు. 2 బిడ్డలకి జన్మమివ్వగానే వాళ్ళకున్న ధైర్యం మామూలుగా ఉండదు. అప్పుడు వాళ్ళ తల్లులు అనుకుంటారు, బల్లి కనపడితే పారిపోయేదాన్ని కదా, సాలిపురుగు కనపడితే పారిపోయేదాన్ని కదా, ఇప్పుడేంటే నీకు ఎంత ధైర్యం వస్తుంది తెలుసా. భర్త ప్రిన్సిపల్ గారిని కలవడానికి భయపడతాడు, భార్య అంటది నేను వెళ్ళి కలిసి వస్తా ఉండండి అంటది. హెడ్ మాస్టర్ని కలవడానికి భర్త గారు భయపడతారు, నేను కలిసి వస్తా ఉండండి, మినిస్టర్ నేను కలిసి వస్తా. ఆమెకి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది అన్నమాట. అందుకే పిల్లలు కలిగిన తల్లి కోడి దగ్గరికి వెళ్ళకూడదంట, అర్థమైందా? పిల్లలు కలిగిన తల్లి సింహం దగ్గరికి వెళ్ళకూడదంట, పిల్లలు కలిగిన ఎలుకబండి దగ్గరికి వెళ్ళకూడదంట. దానికున్న ధైర్యం మామూలు కాదు. ఎగిరి దాన్ని దిక్కోడి సింహం చీల్చేస్తుంది. నువ్వు సరదాగా పట్టుకుంటావు కానీ చీల్చేస్తుంది. అది తల్లికున్న ధైర్యం. అప్పటి వరకు 20 పెళ్ళయ్యి ఒక బిడ్డకి జన్మమిచ్చేదాకా చిన్నదానికి కూడా భయపడే ఈ ఆడపిల్లలకి ఎంత ధైర్యం ఇచ్చేస్తారో. మళ్ళీ తల్లులకున్న గుణం ఏంటి తెలుసా, కుమారులు అవనే కుమార్తెలు అవనే వాళ్ళని ఏ స్థితిలో ఉన్నా గుర్తుపట్టగలదు. ఫోన్లో మాట్లాడుతుండగానే ఏంటి అలా కూడా, ఏంటి బాగలేదా, పడిసమా, దగ్గ, కడుపు నొప్పా, తలనొప్పా, మొత్తం అడిగేస్తుంది. ఆమె ఈజీగా గుర్తుపట్టేస్తుంది. ఆడి వేషం మార్చినా ఏదున్నా మాస్క్ వేసుకున్నా తన కుమార్తెని గుర్తుపెట్టిద్ది. స్కూల్కి వెళ్ళండి, ఈ స్కూల్ వదిలిపెడతారు కదా, ఎప్పుడు ఆ ఆటో డ్రైవర్గా తీసుకొస్తారేమో, స్కూల్ వ్యాన్ డ్రైవర్గా తీసుకొస్తారేమో, లేకపోతే వేరే వాళ్ళు తీసుకొస్తారేమో. ఇప్పుడు భర్తను పంపించండి, ఆ రోజు ఆటో డ్రైవర్ గారు రాలా, బస్ డ్రైవర్ గారు రాలా, లేకపోతే వేరే ఎవరో రాలా, పిల్లల్ని తీసుకొచ్చి భర్తను పంపించండి. 3:30 కల్లా పిల్లలు బయటకు వస్తారు. అందరూ ఒకే హైట్, అందరూ పాలు కారే బొగ్గలు, అందరు జుట్టు ఒకే రకంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే భర్త భార్యకి ఫోన్ చేయాలి, ఏంటే ఇంకా వాళ్ళ క్లాస్ వాళ్ళు బయటికి రాలేదంటే చూడండి బాబు అని. అదే కనుక అమ్మాయి వెళ్ళనండి తెలుసా, ఆమె ఎలాగన్నా గుర్తుపెట్టిద్ది. ఎదం నుండి గుర్తుపట్టిద్ది, వెనకాల నుండి గుర్తుపట్టిద్ది, పైనుండి గుర్తుపడుతుంది, కింద నుండి గుర్తుపడుతుంది, ఆఖరికి నువ్వు మంకీ క్యాప్ వేసుకున్నా నువ్వు గుర్తుపట్టిద్ది. అమ్మ ఎలా గుర్తుపట్టావే నన్ను అంటే నాకు తెలిసే అంతే, అలా అది అటువంటి స్వభావం దేవుడు ఎవరికిచ్చాడు, తల్లికిచ్చాడు. అందుకే యేసే అన్నాడు, తల్లి తన పాలిచ్చిన బిడ్డను కరుణింపకుండా మరుచునా, ఆమైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ఇదిగో చూడము, నేను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. నేను నిన్ను మర్చిపోతానా? నేను ఇంటిని మర్చిపోతానా? నీ బిడ్డను మర్చిపోతానా? నీ కుటుంబాన్ని మర్చిపోతానా? నీ వెళ్తున్న వేదనలో నేను మర్చిపోతానా? నేను నిన్ను మరువను. దేవుడు తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య తర్వాత ఏ కుమారులైనా ఏ కుమార్తెలైనా పైకొచ్చారంటే తల్లి వలనే. మీరు అనొచ్చు, తండ్రులందరూ సీరియస్గా చూస్తున్నారు, మమ్మల్ని అంత పక్కన పెట్టేసేవా అని. ఫాదర్స్ డే రోజు చెప్తాను ఆయన్ని, ఆర్ యు రెడీ అంటే తండ్రి పాత్ర లేదని నేను అనట్లా, 100కి 100% ఉంది. తండ్రి సహకరించితే కుదరదు, కానీ తల్లి టార్చర్ తట్టుకోలేక ఆ నస వేరే. ఇది నెగిటివ్ నస కాదు, ఇది పాజిటివ్. తల్లి నిర్ణయించుకుంది, ఏమండి నా కాలేజీ పంపిద్దామండి, అది డబ్బులేవే అంటే లేదండి, ఆ టార్చర్ తట్టుకోలేక జరిపించు. తెలుసా, ఏమండి ఆ సంబంధం బాగుంటుందండి, ఏమండి అది బాగుంటుందండి. మీకు తెలుసా, బిడ్డ ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ పైకొచ్చిందంటే దేవుడు తర్వాత
ఏమండి ఆ కాలేజ్ బాగోదంటండి, ఈ కాలేజ్ అంటండి, ఏమండి అక్కడ బాగోదంటండి, ఎక్కడ నీకు తెలుసు కదే నాకు వచ్చే జీతం, అదేనండి నాకు తెలుసండి, కానీ అండి అక్కడ చేర్పించాలండి, నిద్ర పట్నివ్వే నాకు అని చెప్పి నువ్వు ఆడి ప్రాణం తలకిందలు అయిపోయినా సరే ఆ టార్చర్ తట్టుకోలే అక్కడ చేర్పిస్తాడు. దేవుడి తర్వాత ఒక తల్లి నిలబడుతుంది.